గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే 21 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేసుకోండి మీ సినిమా ప్రయాణం రచయితగా. సో నెంబర్ పరంగా చూసుకుంటే ఏ సంవత్సరం కూడా ఒక 60 పాటలకి 50 నుంచి 60, 70 పాటలు ఏ సంవత్సరం కూడా మీకు నెంబర్ తగ్గలేదు, మీ స్పీడు తగ్గలేదు. అంటే వచ్చిన సక్సెస్ని అలాగే నిలబెట్టుకుంటూ కాన్స్టెంట్గా స్థిరంగా వస్తున్నారు అనమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను కెరీర్ బిగినింగ్లో ఏది విజయం అనేది ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు. నేను ఏది విజయం అని ప్రశ్న వేసుకున్నప్పుడు అన్నిటికంటే పెద్ద బడ్జెట్ సినిమాలో రాయడం విజయమా, లేకపోతే మన పాటలు ఆటోల దగ్గర నుంచి సంతల్లో లౌడ్ స్పీకర్స్ వరకు మోగడం విజయమా, లేకపోతే ప్రతి ఒక్కరూ తన ప్లేలిస్ట్లో మన పాటలు పెట్టుకుని పడుకునేటప్పుడు వినడం విజయమా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అవేమీ విజయం కాదు, నిలకడొక్కటే విజయం. ఓకే అని నాకు అనిపించింది. ఎందుకు అంటే సినిమా విజయాన్ని బట్టే పాటల విజయాలు ఆధారపడి ఉంటాయి. మన హిట్ సినిమాలో ఇప్పుడు మీరు రాగానే పెద్ద సినిమా గురించి, పెద్ద పాటల గురించి ఊసెత్తినందుకు పెద్ద హిట్ అయిందనే. అది మన చేతిలో లేదు. సినిమా విజయం అనేది దర్శకుడి చేతిలో ఉంది. కాకపోతే విజయవంతమైన సినిమాలో వచ్చెళ్ళిపోయే పాటలు కాకుండా గుర్తుండిపోయే పాటలు రాస్తే కొన్నాళ్ళు విజయవంతమైన సినిమాలు రాకపోయినా అప్పటి పాటలు గుర్తొచ్చి ఇది రాసింది ఇతనే కదా అని ఆ దర్శకుడికి మనం స్ఫురించాలి. అప్పుడు మళ్ళీ పాటలు వస్తాయి. అలా అప్పుడప్పుడు విజయాలు వచ్చినప్పటికీ కూడా ఆ విజయం ఒక ముద్ర వేసే విజయంగా ఉంటే ఖచ్చితంగా మన విజయం కొనసాగుతూ ఉంటుంది అని పెట్టుకుని ప్రతి పాటకి ఒక నాణ్యత ఉండేలాగా ప్రయత్నించినది. ఐటమ్ సాంగ్ నుంచి ప్రేమ గీతం వరకు ఏదైనా నా తాలూకు నాణ్యత ఉండడానికి ప్రయత్నించాను. అది నిలకడ ఇచ్చింది నాకు, అది కాపాడింది. అందుకనే ఎప్పుడు ఏ రోజు నేను బాహాటంగానే ఒప్పుకునేది ఏంటంటే ఏ రోజు నెంబర్ 1 ఎవరంటే అనంత శ్రీరామ్ పేరు రాదు, కానీ ఆ నెంబర్ 1 పేర్లు మారుతూ ఉంటాయి, నెంబర్ 2 పేరు నాది ఉంటుంది. అది సేఫ్ గేమా? అది సేఫ్ గేమ్ కాదు, నాకు నా విధానంలో నాకు కుదిరిన అంశం అది. సార్ అయితే ఈ మధ్యకాలంలోనే మీరు అన్నట్టు ఏ విషయాన్నైనా చాలా కుండబద్దలు కొట్టినట్టు బలంగా చెప్తున్న అనంత శ్రీరాము ఈ వారానికి 1000 నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తాను హాయి, ఈ లిరిక్స్ విషయంలో అవును నేను రాసింది అదే అని ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? నేను సంకోచించట్లేదు, నేను రాసింది అది కాదని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నాను. అక్కడ మీకు నిరూపణ ఉంది కదా, వారానికి 1000 రూపాయలు నా కోసం నువ్వు దాసావంటే నెలకోసారి నీకు పడక సుఖం ఇస్తాను అంటే అంటే మీరన్న భావం. వారానికి 1000 రూపాయలు కూడా కాదు, నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయి అని మట్టుకే అన్నాను, ఈ పడక సుఖం అనలేదు. కాబట్టి వారికి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు అక్కడ ఇప్పుడు శృంగారం అంటే ఏంటంటే, లేకపోతే మైథునం అంటే ఏంటి, ఎవ్వరూ ఇద్దరు చూడకుండా వివస్త్రలై చేసే ఒక రతిక్రీడ. అక్కడ మీకు దృశ్యంలో జరుగుతుంది ఏంటి, ఒక 100 మంది చుట్టూ ఉండగా ఒక నర్తకి వచ్చి వాళ్ళకి వినోదాన్ని అందిస్తుంది. ఆ దృశ్యం ఏదో, ఇక్కడ సాహిత్యం అదే. దాన్ని అన్వయించుకుంటే ఎవరు ఏం చేయలేరు. అక్కడ దృశ్యం సాహిత్యం ఒకటే. అలాగే ఇది కూడా ఇంతేరో అని 2వ చరణంలో రాసిన ఈ నృత్య ప్రదర్శనే, నెమరేసుకోవడానికి మెమరీస్ సుఖమిట్టా పోగేసే అని 3వ స్టాంజాలో రాసిన ఇది ఆ వినోదాన్ని అడ్రస్ చేసేదే, ఆ నృత్యాన్ని అడ్రస్ చేసేదే. అది వదిలేసి దానికి గూఢార్థాలు తీసుకుని విమర్శిస్తే వాళ్ళకి అదే నేను చెప్పింది. అంటే ఇక్కడ యాక్చువల్గా డౌట్ ఏంటంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు స్క్రీన్ మీద దానికి సంబంధించిన ఇమేజ్ లేకపోయినా సరే మనం ఒక పదం రాసినప్పుడు అది గుర్తొస్తుంది చూడండి, అలాంటప్పుడు మనం ఆ లైన్స్ పెట్టాల్సి వస్తుంది, అది కవి సక్సెస్ అని చెప్పేసి మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. స్క్రీన్ మీద ఇమేజ్ లేకపోయినా కూడా మనం రాసిన లిరిక్ వల్ల అది గుర్తుకు రావాలి ఇండైరెక్ట్గా, అది కవి సక్సెస్ అని చెప్పి మీరే చెప్పారు నాకు ఉదాహరణకి. అందుకే కదా వారానికి 1000 రూపాయలని కానీ
1000 లీటర్లని కానీ 1000 వరహాలని కానీ యూనిట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా అది చెప్పినట్టు. అలాగే హాయికి ముందు 1000 పక్కన అంటే సఫిక్స్, హాయికి ముందు అంటే ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడే దాన్ని డిఫైన్ చేసినట్టు కదా. అందుకనే ఎవరికి వారు రీల్స్ చేస్తున్నారు. మీరు గుర్తించి ఉంటారు కొన్ని రీల్స్. ఏమేమి అంటే వారానికి పోయిన ఒక వాహనం, ఒక కారు వెళ్తుంది, పెట్రోలు 4000 బిల్లు చూపిస్తుంది, వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్, పెట్రోల్ వేయించుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. క్రికెట్కి వెళ్ళే వాళ్ళు బ్యాట్ చూపించి చేస్తున్నారు. తర్వాత ఒక కరెంటు బిల్ చూపిస్తున్నారు, ఇలాగ ఇంచుమించు 3900 ఏదో 4000 చిల్లర వచ్చేది, వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్ అని చెప్పి ఏసీ వైపు చూపెడుతున్నారు. ఎండాకాలం రిలీజ్ అయింది కదా సినిమా, ఏసీ బిల్ అనమాట. అది సర్వజనీనంగా ఉన్నప్పుడు వాక్యం దేనికైనా అన్వయించుకోవడానికి ఉంటుంది. అలా ఎవరికి తోచింది వారు అన్వయిస్తూ మైథున భావం ఉన్నవాళ్ళు దీనికి కూడా అన్వయించారు, అంతే తేడా. కానీ అక్కడ రాసింది మాత్రం ఆ దృశ్యానికి, ఆ సాహిత్యం. అయితే ఇదే సినిమాలో అద్భుతమైన సాహిత్యం మిగతా పాటలకు రాస్తున్నారు. బండరాళ్ళే కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, కొండరాళ్ళే నీపై కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, అండ్ రైరే రారాలో కూడా నీ బాబు వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పీకేవని చెప్పేసి, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం. సో ఇలాంటి అంటే జనాలకు ఉపయోగపడే మాటలు రాస్తున్నారు. సార్, ఒక కవిగా మీరు చెప్పండి, ఒక సినిమాలో అద్భుతమైన సాహిత్యం రాశారు, సరదా కోసం రాసిన సాహిత్యం ఉంది. ఈ అద్భుతమైన సాహిత్యాన్ని వదిలేసి ఇలాంటి ఒక సాహిత్యం మీద డిస్కషన్ ఇంత పెద్ద స్థాయిలో నడుస్తున్నప్పుడు ఒక కవిగా మనసులో మీకు ఎలాంటి భావన కలుగుతుంటుంది? అనవసరంగా డిస్కషన్ చేసి 5 మిలియన్లు ఎక్కువ పెంచుతున్నారు అనిపిస్తుంది. అంతే కదండి, ఒక చర్చ జరిగినప్పుడు ఏంటుందని చూసే ఉత్సుకత వస్తుంది. అది ఎలాగో విజయవంతమైన పాటే, దానికి ఇంకో 5 మిలియన్లు ఎక్కువ చేరుస్తున్నారు అంతే. ఇప్పుడు 60 మిలియన్లు ఉంది మనం ఈ ఇంటర్వ్యూ చేసే సమయానికి పాట, అందులో 55 మిలియన్లు దానికి ఉన్న పొటెన్షియాలిటీతో వచ్చినట్టు, దానికి ఉన్న వినోదం ఇవ్వగలిగే లక్షణంతో దానికి వచ్చినట్టు, మిగతా 5 మిలియన్లు వివాదంతో వచ్చినట్టు. అండ్ ఈ ప్రశ్న నేను అడగబోయే ప్రశ్న 2-3 ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు, అయినా సరే మా ఆడియన్స్ కోసం అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న. బుచ్చిబాబు గారు తన పైన వచ్చిన విమర్శలు, సినిమా పైన ఉన్న విమర్శలు, వాటిని తట్టుకొని సినిమా నిలబడడం కోసం క్షమాపణ చెప్పారు. సో మీరు మాత్రం అందరి ముందు పబ్లిక్ ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు నచ్చలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? పూర్తి 100% సమర్థిస్తాను. ఎంతవరకు ఏముంది సార్ అంటే అది ఒక రకమైన మానసిక రోగం అండి. ఒకళ్ళు క్షమార్పణ చెప్తే ఆనందించడం, ఒకళ్ళ చేత క్షమార్పణ చెప్పించుకోవడం లేదు కాదు కదా. ఎందుకు చెప్పాలి క్షమార్పణ అనేది నా ప్రశ్న అనమాట. ఇప్పుడు ఒక పాత్ర, ఒక సన్నివేశం ఒక దర్శకుడు సృష్టించాడు, నచ్చితే చూస్తాం, నచ్చపోతే చూడం. దానికి డైరెక్టర్ని క్షమార్పణ చెప్పేదాకా నెగిటివిటీని స్ప్రెడ్ చేసి ఏ పైశాచిక ఆనందం పొందుతారు నాకు అర్థం కాదు. మీకు ఎందుకు క్షమార్పణ చెప్పాలి దర్శకుడు? మీరే ఓ క్షమార్పణ చెప్పించకపోయినా అది తప్పైతే మీరే కదా శిక్షిస్తారు. చూడరు కదా సినిమా, రెండోసారి చూడరు కదా, మీ ఇంట్లో వాళ్ళకి చూడొద్దని చెప్తారు కదా. దానికి దర్శకుడు క్షమార్పణ ఎందుకు చెప్పాలి? ఆ పైశాచిక ఆనందం ఏంటి? మీరు దాన్ని ఖండించారు? దాన్నే ఖండిస్తున్నారు. అలాగే ఈ మీడియాలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు కానీ సోషల్ మీడియాలో ప్రబలుతున్న ఇదేంటంటే, మనం ఒక వ్యక్తి ఎదురుగా లేనప్పుడు, మనల్ని అతను ఏమీ అనే కండిషన్స్ లేనప్పుడు ఒక సోషల్ మీడియా ఒక వేదిక వచ్చింది కదా, మనం ఎలాగో అంత గొప్ప సినిమా తీయలేము, మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. కానీ అంత గొప్ప సినిమా తీసినోడిని గనక తిట్టేస్తే మనం అతను ఒకే స్థాయిగా ఇక్కడ ఇప్పుడు బుచ్చిబాబుని పలానా పిచ్చిబాబు తిట్టాడు అనుకుందాం. ఈ బుచ్చిబాబు ఏమో ఎన్నో కష్టపడి కథ రాసుకుని ఒక గొప్ప హీరోని ఒప్పించి ఒక గొప్పగా తయారు చేసి 5 సంవత్సరాల కష్టం, దాన్ని ఒక పెద్ద సినిమా తీసే క్రమంలో వచ్చే ఒడిదుడుకులు అన్నీ తట్టుకుని ఆ బుధవారం సినిమాని విడుదల చేస్తాడు బుచ్చిబాబు ఒక పక్క. ఇతను 5 సంవత్సరాల కష్టాన్ని చూడకుండానే లేదో చూసో 2-3 గంటలు చూసో
ఒక నెగిటివ్ కామెంట్ వదిలేస్తాడు. కానీ వేదిక మీద బుచ్చిబాబుని తిట్టిన పిచ్చిబాబు అని ఉంటుంది సోషల్ మీడియా వేదిక మీద. బుచ్చిబాబు పిచ్చిబాబు పక్కనే ఉంటారు. ఈ పిచ్చిబాబులకి ఆ అర్హత ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్. సార్ నేను ఈ ప్రశ్న సీరియస్గానే అడుగుతున్నాను. రావాల్సిన సినిమాలు వచ్చినాయి, పెద్ద హీరోలకు రాశారు, పెద్ద సినిమాలకు రాశారు, సంపాదన వచ్చింది, ఇకపైన వచ్చినన్ని పాటలే వస్తాయి, నాకు కొత్తగా పోయేదేముంది అని అనంత శ్రీరామ్కి కడుపు నిండిపోయి అన్ని విషయాల మీద అన్ని అంశాల మీద ఓపెన్ అయి మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పండి. ఒకటి, నా కడుపు పరిశ్రమలోకి రాకముందే నిండిపోయిందండి. మాది వ్యవసాయ కుటుంబం. ఆకలేస్తే పండించుకోగలిగే అంత స్తోమత అయితే ఉంది. 2, నేను నింపాల్సిన కడుపులు ఉన్నాయి కదా నా కుటుంబం, నా పిల్లలు. కాబట్టి ఎప్పటికప్పుడు సర్వైవల్కి అవసరమే. అంటే ఆ ఆరోపణ చేసేవారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గనక నువ్వు ఇలా మాట్లాడితే నీ అవకాశాలని మేము రాకుండా చేస్తాం అని అన్యాపదేశంగా బెదిరించడం అన్నమాట. ఏం పర్లేదు, ఈ బెదిరింపులు టీనేజ్ నుంచి నాకు అలవాటే. ఇంజనీరింగ్ పూర్తవ్వకపోతే నీకు అసలు తినడానికి కూడా తిండి సంపాదించుకోలేవు అని కాలేజీల్లో అన్న మాటలని లెక్క చేయకుండానే నా దారి ఇది కాదని చెప్పి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ మానేసి ఈ రంగంలో వచ్చేసాను. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత నీకు అందరికీ చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు ఈ సిగరెట్టు, టీ, మందు ఈ అలవాట్లు ఏమీ లేకపోతే వాళ్ళతో జెల్ అవ్వలేవు. అలవాట్లు ఉంటేనేమో నువ్వు చెడిపోతావు, అందుకని నువ్వు నిలదొక్కోలేవు ఇండస్ట్రీలో అని తర్వాత చుట్టుపక్కల సమాజం అన్నప్పుడు లెక్క చేయకుండానే నేను ఏ అలవాట్లు చేసుకోకుండానే 20 సంవత్సరాలు గడపడం జరిగింది. చాలా కొన్ని ఇంటర్వ్యూల్లో పెద్ద రచయిత, సినిమా రచయిత కాదు, మంచి విద్వత్తు ఉన్న పండితుడు, రచయిత కూడా ఆ ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళతో పాటు తాగాలి, వాళ్ళతో పాటు ఇది అలవాట్లన్నీ చేసుకోవాలి, అప్పుడు కానీ సక్సెస్ రాదు అని అనడం జరిగింది. అది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి ఒక్కళ్ళైనా ఉండాలి కదా. అది ఆదర్శంగా తీసుకుని అది ప్రేరణగా తీసుకుని నేను ఏ అలవాట్లు చేసుకోలేదు. సార్ నాకు ఇందాక యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టీ కాఫీ అని మీకు ఆఫర్ చేస్తే అసలు అలవాట్లేదని చెప్పారు. నాకు నిజంగా అంటే నేను నాకున్న పరిధి మేర ఒక 12 సంవత్సరాలు మీడియాలో రైటర్గా చేస్తున్నాను. ఇన్ని అద్భుతమైన వేల సినిమా పాటలు రాసిన అనంత శ్రీరామ్ గారికి కనీసం టీ కాఫీ అలవాటు కూడా లేదన్నా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏదైతే మనల్ని దాని వశం చేసుకుంటుందో దానికి దూరంగా ఉండాలి. అలా ఇప్పుడు నన్ను వశం చేసుకుంటున్న రీల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా దూరంగా ఉండడానికి నా ప్రయత్నం రోజు చేస్తాను. ఎప్పుడుకో దాన్ని అంటే ఈ సమకాలీన ప్రపంచంతో అప్డేట్ అయి ఉండడానికి దాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో అనడానికి ఆ రీల్స్, అది ఎంత శాతం చూడాలి, ఎంత సమయం కేటాయించాలనే దాన్ని ప్రణాళిక వేసుకుని ఈ సమయం నుంచి ఈ సమయం దాకా వాటిని చూసినా కూడా పూర్తి సమాచారం మనకు వస్తుంది అని ఒక అంచనా వస్తుంది. వచ్చాక వదిలేస్తాను. అలా మీకు అది తీసుకోకపోతే ఎంటో కింద ఉందని అనిపిస్తుంది కదా. అది కాఫీ అయినా టీ అయినా కూడా మానసికంగా మంచి అలవాటు కాదు. మేబీ శరీరానికి అంత నష్టం కాకపోవచ్చు, మనల్ని అదుపు చేసేది ఏది కూడా మన మంచి అలవాటు కాదు, వ్యసనం కింద లెక్క. అందుకని అందరూ టీలు కాఫీలు తాగుతుంటే మా ఇంట్లో కూడా పెద్దోళ్ళు మధ్యాహ్నం 3 తలపోటు వచ్చేస్తుంది, టీ పెట్టు తాగుడు అంటూ ఉంటారు. ఎందుకు తలపోటు వస్తుందని ప్రశ్నించుకున్నాను అనమాట నేను. అది అడిక్ట్ చేసేసింది. అలా దేన్ని దగ్గరికి రాని వాళ్ళ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.